ఈరోజు వ్లాగ్ ఏంటంటే యాక్చువల్గా రేపు శ్రీవాణి బర్త్డే మీకు తెలుసు సెప్టెంబర్ 2. నేనే అన్ని కేక్ నేనే చేశాను, చికెన్ బిర్యానీ నేనే చేశాను, ఇంకా ఫుడ్ అంతా కూడా నేనే చేశాను. అంటే అన్నీ నేను ఆర్డర్ చేశాను. వాట్ ఏ ఫెంటాస్టిక్ పర్సనాలిటీ. మనది పోయినా పర్లేదని పక్కలది పోతే ఎంత తృప్తిగా ఉండదంటే. అబ్బా సాయిరామ్. వెల్కమ్ టు మై ఛానల్ వారి విక్రమ్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే యాక్చువల్గా రేపు శ్రీవాణి బర్త్డే మీకు తెలుసు సెప్టెంబర్ 2 అండ్ మనందరికీ ఇష్టమైన హీరో పవన్ కళ్యాణ్ బర్త్డే కూడా. సో ఈరోజు సెప్టెంబర్ 1 ఇప్పుడే సినిమా చూసి వచ్చాం సరదాగా. సరిపోదా శనివారం చాలా బాగుంది మూవీ. అండ్ ఇప్పుడు ఏంటంటే నేను ఈసారి బర్త్డేకి సరదాగా నైట్ 12 o'clockకి నేనే అన్ని కేక్ నేనే చేశాను, చికెన్ బిర్యానీ నేనే చేశాను, ఇంకా ఫుడ్ అంతా కూడా నేనే చేశాను. అంటే అన్నీ నేను ఆర్డర్ చేశాను. వాట్ ఏ ఫెంటాస్టిక్ పర్సనాలిటీ. సో ఇప్పుడు కొంతమంది ఫ్రెండ్స్ వస్తున్నారు, వాళ్ళ సమక్షంలో కేక్ కటింగ్. లెట్స్ ఎంజాయ్. చలో. మేకప్ కూడా వేసుకున్నాడు ఈ గ్యాప్ లో. 5 నిమిషాల గ్యాప్ లో మేకప్ నాకు తెలియదు. వచ్చే వరకు అక్కడ ఉన్నారు, వీళ్ళిద్దరు వచ్చారు. ఓహో ఏదో ఉందిలే అనుకోండి, తక్కువ బట్టలు మార్చుకుని అలా టచ్ తీసుకుని వచ్చారు. అందుకే శ్రీవాణి కోసం ఇప్పుడే పుట్టిన బేబీ కోసం స్పెషల్ గిఫ్ట్ తీసుకొచ్చాను. ఇది ఇలా అంటే అవకాశం వాళ్ళకి ఇవ్వరు, వీళ్ళిద్దరు ఉన్నారు. బర్త్డే గర్ల్ కోసం మాత్రమే. బర్త్డేకి ముందు ఆవిడ చీకాలి. ఇప్పుడు వెళ్ళిన బేకరీలో వాడు ఏమి లేవండి, ఇది మాత్రం ఉంది. సర్లే కాంటెంట్ కి ఇదే బాగుంటుంది. హ్యాపీ బర్త్డే శ్రీవాణి. 12 అవ్వగానే నోట్ పెట్టేసాడు. నువ్వు కేక్ కట్ చేసాక ఏం మాడబడి నోట్ పెట్టి ఒకటి గ్యాస్ లో ఉండు, కవర్ తీసి మరి నోట్లో పెట్టు. గ్యాస్ లో ఉండడానికి నేను గ్యాస్ లో ఇంకేం స్టార్ట్ చేయలేదు. ఏదున్నా ఏది లేకపోయినా చిప్స్ ప్యాకెట్ కావాలి కాబట్టి ఆడి దగ్గర మాకు ఇది దొరికింది. అది కూడా కారం చిప్సే శ్రీవాణి. కాదు, నీలిమకి అన్న ఇంటి కూడా ప్రేమ అనమాట. అన్న ఓన్లీ ప్రేమ చిప్స్ తింటాడు, శ్రీవాణి కారంగా హాట్ ఇప్పుడు తింటున్నారని చెప్పట్లేదే. ఏం కాదండి, బర్త్డే రోజు మినిలా గారు కూడా తినమని చెప్తారు. ఇప్పుడు శ్రీవాణి గారు విక్రమ్ గారి కోసం ఒక పాట పాడుతుంది. ద్రాక్ష పళ్ళు 1000కి 2, కూర్చున్న పిల్లలందరూ కొనుక్కోండి. 1000కి 2 అంటండి. ఆకుపచ్చని గులాబీ రంగు అక్కడ ఇక్కడ ఇది కూడా నిజమన్నదే. ఏమిడు అప్పుడుదేంది, ఏమిడు అప్పుడుదే. ఇద్దరు కొత్తగా ఎంట్రీ ఇచ్చారు ఇండస్ట్రీకి. అంతేనా? కానీ నాకు ఇది తెలియదు నిజంగా. అంటే ఎవరేదో అంటున్నారు, ఎవరేదో అంటున్నారు. వైఫ్ నేను వయసు గురించి మాట్లాడలేదు. అయ్యి ఇంకా పాతది అనుకుంటానే. మీ దాంట్లో ఏముంటుంది? ఇగో నవీన గారు, నీలిమంది నాది జనరేషన్ చెప్తాను. మా జనరేషన్ బొమ్మలు ఇస్తున్నాం అండి. వాన పడుతుంది, నీళ్లు పోతున్నాయి, అమ్మ 2 రొట్టెలు చేసింది, తిని స్కూల్కి వెళ్ళాను,
టీచర్ 3+3 ఎంత అడిగింది, 6 అని చెప్పాను, కరెక్ట్ వేసింది, ఇంటికి వచ్చాను. నీ బొమ్మ అని చెప్పి జోకర్ బొమ్మ వేసాడు, అది మాత్రం నాకు తెలీదు. దానికి నాకే సంబంధం లేదు. మీ బొమ్మని కాదు, మన జనరేషన్ ఈ ఆటలు ఉండే కదా అంటున్నా. మన జనరేషన్ ఏంటంటే నాకు ఇది కూడా తెలీదు. యాక్చువల్లీ ఎలక బొమ్మ వేయాలి, ర్యాబిట్ బొమ్మ ఎలక బొమ్మ వేయాలి అక్కడ. అది కూడా ఉంటుందండి, ఆ చుక్కలు పెట్టి. మా టీచర్ ఒక రైట్ వేసింది, మా ఇంటి నెంబర్ 3. అవును కదా, మేము ఉండి మర్చిపోయాను నేను కూడా. ఈ చుక్కలు వేసి కుక్క బొమ్మ వేస్తారు మా కుక్క బొమ్మ. అది బటర్ఫ్లై కాదు, పిల్లి ఏదో ఉంటది, అది పిల్లి. బట్ ఆయన చేతిలో పేపర్ పెన్ను అలా రాయడం చూసి నేను కొన్ని సంవత్సరాలు అయింది. ఈ రోజు శ్రీవాణి బర్త్డే పుణ్యమాని సందర్భంగా మీరు చెప్తాను, పేపర్ పెన్ పట్టుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇంకో చిన్న పరిస్థితి అండి, మీకు అంటే కరెక్ట్ స్కూల్ ఏజ్ లో మంచి ఫార్వర్డ్ మైండ్ ఉంటే తెలుస్తుంది. ఇప్పుడు బొమ్మ గీస్తాను, ఇది పెన్ను లేకుండా గీయాలి. కదా అయితే నువ్వు చెప్పదు ఏంటండి, ఈ బొమ్మని పెన్ను లేకుండా గీయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గీయండి, నేను కాపీ కొడతాను. మీకు పెన్ను లేపొద్దు. ఏంటిది ఇష్టం, మీషో బొమ్మ కదండి, ఇలా అలా అంటున్నారా? ఓకే ఓకే, వెరీ గుడ్. అమ్మో తెలుసు నవీన గారికి అయితే ఇది తెలీదండి, ఇక్కడ దొరికిపోయా. రండి కూర్చోండి. ఆగండి, నాకు చిన్నప్పుడు వచ్చు, గుర్తులేదు నాకు. హలో, మా యూట్యూబ్ లో ఇంత సేఫ్ చేయలేము మేము. తొందరగా కంటెంట్ కావాలి మనకు. అయిపోయి పోయింది. మనది పోయినా పర్లేదని పక్కన పోతే ఎంత తృప్తిగా ఉండదంటే. అబ్బా సాయిరామ్. కానీ నేను చిన్న బాగా ప్రాక్టీస్ చేసి గెలిచాను చాలా సార్లు. ఇప్పుడు ఓడిపోయా, గుర్తులేదు. ఓ విజయ్ తెలుసా? అందరికి సేమ్ డైలాగ్, ఎలా ఆగిపోతారో తెలుసు. ఇది ఒకటి మళ్ళీ పెన్ రివర్స్ వెళ్ళకుండా, పెన్ తీయకుండా ఇది డ్రా చేయాలి. పేపర్ మడత పెట్టి చేయాలి. పేపర్ మడత పెట్టి చేయాలి. ఓడిపోయింది చెప్పకూడదు, నేను చేస్తుంటా. పేపర్ మడత పెట్టి చేయాలి. చూడు, నేర్చుకోండి. నేర్చుకోండి. పేపర్ మడత పెట్టి చేయాలి. పేపర్ మడత పెట్టి చేయాలి. చూడండి నేర్చుకోండి. కరెక్ట్. పిల్లలండి, మీ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. యాక్చువల్లీ 11:30కి మేము సినిమా అయిపోయి బయలుదేరిన తర్వాత నాకు దొరికిన ఒక్కగానొక్క దాంట్లో సర్లే కేక్ అంతా ఇంట్రెస్టింగ్ గా లేదని శ్రీవాణికి ఇష్టమైన వాల్కెనో చాక్లెట్ పుడింగ్ తీసుకొచ్చాను. ఇవన్నీ తింటాను ఇవి టేస్ట్ కి, ఇది మాత్రం ఫుల్ తింటాను. ఓకే, దీంతో పాటు ఇంకొకటి తీసుకొచ్చాను, మీరు ఎవరు మూర్చిపోవద్దు. బర్గర్ కేకా ఏదో రా క్యూట్ గా అనిపించి తీసుకున్నా. వాడు చాలా ఏమంటారు, కేకులు అయిపోయాయట, ఉన్న దాంట్లో అడ్జస్ట్ అవ్వడానికి ఇచ్చాడు. సో సారీ నందిని, అమ్మా ఆ కేక్ నాదమ్మా. చాలా బాగుంది. పాండా కేక్. ఎన్ని పెద్ద కేకులు ఉన్నా చిన్న స్వీట్ బాగుంటాయి. అందరూ అడ్జస్ట్ చేసి నేమ్ కూడా రాపిచ్చారు చూడండి. ఇది నేనే రాశా. ఏంటది? సరిపోవాలని డబుల్ ఈ ప్లేస్ లో అయి పెట్టేసింది శ్రీవాణి. సూపర్ కదా. నందిని ఏది? నందు
లేదు In its own world. విజయ, నీలిమ, లిక్కు, బద్రి, శేఖర్ అన్న, నిఖిల్, ఆంటీ, మా మమ్మీ అందరికి ఈ టైంలో నా కోసం మేల్కొని నిద్రలన్నీ పోగొట్టుకొని మీ అందరూ నాకు రోజు 9 o'clock అలా పడుకుంటాం. ఈ టైంలో పడుకోకపోయినా మీ ఇళ్ళల్లో మీరు ఉంటారు. బట్ మా ఇంటి వరకు వచ్చినందుకు థ్యాంక్ యూ. శ్రీవారికి అన్నాను, అది శ్రీవారికి అనిపించింది మళ్ళీ అనవక్క. శ్రియా ఎప్పుడు అలవాటు చేసుకున్నావు నువ్వు సిగరెట్? అగ్గిపెట్టి ఎలా ఉంది దగ్గర? Acho chango Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. జీవితంలో వెలుగుని ఇచ్చినట్టు ఇచ్చి ఎనీవేస్ థ్యాంక్ యూ. చెడంతా ఆర్పేశారు, మంచిదంతా వెలిగించారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అరే ఉండండిరా, అమ్మో దీని మీద ఇంట్లో ఉన్నారు బాబోయ్. అది ఓవెన్ లో పెడితేనే రాదా అందం, ఏం కాదు. వేడిగా అయితే వీళ్ళకి అందం కాదు, టేస్ట్ కావాలి. నవీనక్క, రెండక్క, ఎక్స్ట్రా స్పూన్ అడ్డు ఈ కేక్ మీద స్పూన్ దాచుకోరా నువ్వు? డబుల్ ఎక్స్ట్రా స్పూన్. అలాంటి స్ట్రాంగ్ అన్నమాట. అది మీరే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి, ఇది ఎక్కడ న్యాయం, ఇది ఎక్కడ న్యాయం. ఇలా పోజా? ఏంటి నా రెండు చేతులు బ్లాక్ అయినారా ఇక్కడ? వద్దక్క ప్లీజ్ అక్క, అక్క ప్లీజ్ వద్దు. థ్యాంక్ యూ సో మచ్. KPHB నుంచి డ్రైవ్ చేసుకుంటూ ఇక్కడ వరకు వచ్చినందుకు కేక్ తీసుకొని ఈ వర్షంలో ఫోటో తీసుకుంటా అప్పుడే
మొత్తానికి కేక్ కటింగ్స్తో ఒక 5-6 కేక్ కటింగ్స్తో శ్రీవాణి బర్త్డే వైబ్ స్టార్ట్ అయ్యాయి. ఇంకా రేపు వేరే చోట ఇంకా ఫ్యామిలీగా వెళ్ళి అక్కడ ఎలా ఎంజాయ్ చేస్తాం అవన్నీ మేడం అంతా ఛానల్ చూడండి. స్టే ట్యూన్ టు మై ఛానల్ వారేవ విక్రమ్. థ్యాంక్ యూ ఆల్.